దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి సంఘ కాపరికి మరియు సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ఆదివారం రోజున ఇక్కడ నేను ఉండడానికి, ఇందులో పాలుపంపులు పొందడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రేరేపణ, అదేంటంటే యవనస్తుల్ని బలపరచాలని, అలాగే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారిని, నేను క్రైస్తవుణ్ణి అనుకుని భ్రమపడుతూ ఉన్న వాళ్ళని బలపరిచి నిజమైన క్రైస్తవ్యములకి నడిపించాలి అనే ఒక ప్రేరేపణ, బలమైన ప్రేరేపణ నాలో ఉండేది చాలా సంవత్సరాల క్రితం. కోర్స్ అప్పుడు నేను కూడా నామకార్థ క్రైస్తవుడిగానే ఉన్నాను. సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ భారం మరింత పెరిగింది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు VBS అంటే యవన బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ వారే ప్రధాన భూమిక ఈరోజు పోషిస్తున్నారు. చాలా సంతోషం. యవనస్తులు ఉన్నారు, మరి వారు కూడా వారిని బట్టి కూడా యవనస్తుల్ని, VBS స్టూడెంట్స్ అందరినీ కూడా వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చాలా చక్కగా ఇప్పటివరకు మంచి పాటలు పాడారు, మంచి స్వరాలను ఇచ్చారు. అదేవిధంగా యవన బిడ్డలకు మంచి లీడర్షిప్ ఇచ్చారు. సో మీ అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి సంఘ కాపరికి కానీ, అలాగే పెద్దలకి కానీ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖనాల్లోకి మనం వెళ్దాం. ఈరోజు ఒక విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకుందాం. ఒక విషయాన్ని మనమందరం కలిసి ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి. అదేంటంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఏంటి ఆ బాధ్యత అంటే, మనము ఈరోజు యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఒక పేజీకి, ఒక పేపర్కి ఒక వైపే ఉంటుంది. చాలా చిన్న పత్రిక. ప్రతి వచనం నేను చదువుతూ దాన్ని అవసరమైన దగ్గర వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. నేనే చదువుతాను, దానికి అవసరమైన వివరణ మధ్యలో నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. గమనించాల్సింది ఏంటంటే, ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం, ఎలా మాట్లాడతాడో చూద్దామని కాకుండా లేఖనాల మీద కనుక మీరు శ్రద్ధ పెడితే మనము క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భవిష్యత్తు తరాల వాళ్ళకి, ఇప్పుడున్న యవన బిడ్డలకి ఇది చాలా అవసరం. ఈ ప్రత్యేకంగా ఈ యవన బిడ్డలకి వారి గురించి నేను ఎందుకు ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నానంటే, మా జనరేషన్ కానీ, మా ముందు జనరేషన్స్ కానీ ఒక ప్యాటర్న్కి అలవాటు పడ్డారు. కొంతమంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, కొంతమంది అవ్వలేకపోతున్నారు. అదే ఈ యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, లేదా అప్కమింగ్ జనరేషన్స్, వాళ్ళు వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం ఏది రాస్తే అది వాళ్ళ మనసుల్లో ముద్రించబడుతుంది. అయితే ఇక్కడ యూదా మనకు ఒక విషయాన్ని క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు యూదా అంటే, మొదటి వచనంలో మనకి క్లియర్గా కనబడుతుంది. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఎవరంటే ఈయన యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు. యాకోబు సహోదరుడు అంటే ఈ యాకోబు ఎవరు చెప్పగలుగుతారు ఎవరన్నా? జనరల్గా నా సెషన్ ఎలా ఉంటుందంటే ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు, నేను డిస్ట్రాక్ట్ అవ్వను. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పచ్చు. సో ఎవరు యాకోబు చెప్పగలుగుతారు ఎవరైనా? యేసుక్రీస్తు. ఓకే, బట్ ఇంకా దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తుకి సహోదరుడు. ఎవరంటే యేసుక్రీస్తుకు 4 సహోదరులు, 3 సహోదరులు, అంటే 7 తోబుట్టువులు ఉన్నారు యేసుక్రీస్తుకి. ఎవరంటే యాకోబు, యోసే, యూదా, సీమోను. వీళ్ళ 4 యేసుక్రీస్తు సహోదరులు. అలాగే 3 సోదరీమణులు ఉన్నారు. వీళ్ళందరినీ హాఫ్ బ్రదర్స్ అండ్ హాఫ్ సిస్టర్స్ అంటారు యేసుక్రీస్తుకి. ఎందుకంటే
జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుది ఒక ప్రత్యేకమైన జననం, మిరాక్యులస్ బర్త్. వీళ్ళు ఈ 7 యేసుక్రీస్తు తర్వాత పుట్టిన 7 సాధారణంగా మరియమ్మకి, యోసేఫ్కి పుట్టినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళని హాఫ్ బ్రదర్స్, హాఫ్ సిస్టర్స్ టు ద జీసస్ క్రైస్ట్ అని పిలుస్తారు. ఆ 4 ఉన్న యూదానే ఈ యూదా. అయితే యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడని సంబోధిస్తున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నేను యేసుక్రీస్తు యొక్క సహోదరుని అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? కేవలం యాకోబు సహోదరుడు అయిన యూదా అని మాత్రమే సంబోధిస్తున్నాడు. ఎందుకని? వాస్తవానికి యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు సిలువపై తన ప్రాణం పెట్టక ముందు తన కుటుంబంలోని వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని విశ్వసించలేదు, నమ్మలేదు. ఆ తర్వాత వాళ్ళు మార్పు చెందారు. కాబట్టి అది గుర్తించాడు యూదా. ఇక్కడ గుర్తించి యేసుక్రీస్తుకు దైవత్వాన్ని ఆపాదించి తనతో సమానంగా చేసుకోవట్లేదు ఇక్కడ. కాబట్టి యాకోబు అంటే తన తోటి సహోదరుడే కాబట్టి తనతో కంపేర్ చేసుకుంటున్నాడు. సో యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా యూదా క్లారిఫై చేస్తున్నాడు. ఏంటంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, యేసుక్రీస్తుని తండ్రికి సమానుడిగా ఎంచుతున్నాడు ఇక్కడ. తర్వాత యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరు భద్రం చేయబడిన వారు? మనమే. క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారు అంటే రక్షణ అనుభవం ఉన్నవారు, క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి అని క్రీస్తుకి వాగ్దానం చేసినటువంటి మనకి రాస్తున్నాడు, అంటే సంఘానికి రాస్తున్నాడు. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ఇది ఓపెనింగ్ సెలటేషన్. ప్రతి పత్రికకి మనం కూడా లెటర్స్ రాసేటప్పుడు ఓపెనింగ్ సెలటేషన్, క్లోజింగ్ సెలటేషన్ ఉంటుంది కదా, ఆ విధంగా ఇంట్రడక్షన్. అయితే ఈ మొదటి 2 వచనాలు ఇంట్రడక్షన్ అయితే, 3-4 వచనాల్లో అసలైన విషయాన్ని బ్రీఫ్గా ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యముగా జరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాపాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినవారు. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. ఏం మొదలుపెట్టాడు? యూదా గారికి వచ్చిన ఆలోచన ఏంటి? మొట్టమొదటిగా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై అని మొదలు పెడతాడు. ఏం రాయాలనుకుంటున్నాడు? రక్షణను గూర్చి రాయాలనుకుంటున్నాడు. రక్షణ మనకి ఏ విధంగా వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. సువార్త ప్రకటన ద్వారా మన దగ్గరకు వచ్చింది. అంటే సువార్త, మరి ఒక సువార్త పత్రికను రాయడానికి పూనుకున్నాడు, ఆలోచన చేశాడు. ఆల్రెడీ మనకి 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4తో పాటు యోధా రాసిన పత్రిక కూడా ఉండాల్సింది. అయితే ఇక్కడ ఒక యూటర్న్ తీసుకున్నారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో.
విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. ఇక్కడ మనకి పోరాటాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ పోరాటం చేయాలి మనం? సంఘము లేదా సువార్త డైల్యూట్ అయిపోతా ఉంది ఈ రోజుల్లో. ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. సంఘం డైల్యూట్ అయింది, సంఘంలో ప్రకటించబడుతున్నటువంటి సువార్త డైల్యూట్ అయింది, చాలా తీవ్ర రూపం దాల్చింది. దాని గురించిన ఆలోచన, దాని గురించిన ఆ బాధ యూదా అప్పుడే గుర్తించాడు, అప్పుడే గమనించాడు. కాబట్టి తన ఆలోచన మారింది. సువార్త రాయడానికి బదులుగా ఈ యొక్క సంఘానికి పోరాటం నేర్పించాలి, పోరాటం గురించి చెప్పాలి, సంఘంలో ఏం జరుగుతుందో చెప్పాలి అని ఆలోచన చేసి ఈ యూదా ఈ పత్రికను రాస్తున్నాడు. మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను, మీరు పోరాడాలి అని వేడుకుంటున్నాడు యూదా. దేని గురించి పోరాడాలంటున్నాడు? 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. ఏమైంది ఇక్కడ? సంఘంలో ఏం జరుగుతోంది? కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో మనం చెప్తే ఇన్ఫిల్ట్రేటెడ్ అనే పదాన్ని వాడచ్చు. ఇంకొకటి ట్రెస్పాసింగ్ అని కూడా ఉంటుంది, కానీ ఇది ఎగ్జాక్ట్ పదం వచ్చేసి ఇన్ఫిల్ట్రేటెడ్, అంటే రహస్యంగా చొరబడి ఉన్నారు. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఉదాహరణ చెప్పచ్చు. వాళ్ళు రహస్యంగా చొరబడ్డారు, నలుగురిలో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైతే కాల్పులు జరిపారో అక్కడే వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు గుర్తించలేదు వాళ్ళని. ఇప్పుడు బార్డర్లో నుంచి ఎవరైనా, బార్డర్లో మన ఆర్మీ ఉంటుంది కదా, అక్కడ ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అడ్డుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది క్లియర్గా. కానీ ఈ చొరబాటుదారులు ఉంటారు, వాళ్ళు మన లోకల్ పీపుల్ లాగే ఉంటారు, వాళ్ళని గుర్తించలేము. దాన్ని బార్డర్లోంచి రావడం, వాళ్ళని గుర్తించడం, ఆ పదాన్ని ట్రెస్పాసింగ్ అంటే ఇది లోపలికి వచ్చి ఆల్రెడీ మనం గుర్తించలేము వీళ్ళని. వీళ్ళ ఇక్కడ ఇన్ఫిల్ట్రేటెడ్ అనే పదాన్ని మనము వాడచ్చు. చొరబాటుదారులు వచ్చేసారు సంఘంలోకి, వాళ్ళ విషయమై పోరాడాలి అని మనకి ఈ పత్రిక యూదా రాస్తున్నాడు. అయితే వాళ్ళ గురించిన కంక్లూజన్ కూడా ఇచ్చాడు. ఏమని? వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. తీర్పు పొందడానికి వీరు ఆల్రెడీ సూచించబడ్డారు. అయితే దీనికి ముందు లైన్లో చూస్తే మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఇది చాలా తీవ్రమైన పదం, తెలుసా మీకు? విసర్జించుచున్నారు చాలా తీవ్రమైన పదం. మనం కూడా మన జీవితాల్లో అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తాం. విసర్జన అనే పదాన్ని మనం ఎక్కడ వాడతామో, సహజంగా ఎక్కడ వాడతామో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఒక్కసారి ఆ విసర్జించిన స్థితిని మళ్ళీ ఏదైతే విసర్జించామో అది మళ్ళీ తిరిగి చూడడానికి కూడా మనము ఇష్టపడం. అటువంటి స్థితిలో యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘంలోకి చొరబడిన వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. చాలా ఘోరమైన స్థితి ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించడం అంటే చాలా 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 ఘోరమైన స్థితి. అటువంటి స్థితిలో ఉన్నారు. దానికి వివరణ రానున్న వచనాల్లో మనము క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూస్తాం. ఈ తీర్పు పొందుటకు వారు తీర్పుకు నిర్ణయించబడ్డారు వాళ్ళు. ఇక్కడ ఈ 3-4 వచనాల్లో ఆల్రెడీ ఇక్కడ బ్రీఫింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత వివరణలోకి వెళ్తున్నాడు. 5వ వచనం నుంచి చూద్దాం.
ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా అని మొదలు పెడతాడు. మీకు ఈ జరుగుతున్న విషయాలన్నీ మీరు చూస్తున్నారు, మీకు తెలుసు కూడా. దానికి ఇంకా వివరణలోకి లోతుగా మనము పరిశీలన చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాడు. ఇక్కడ 3 సంఘటనల గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకా డీప్గా వెళ్ళి 3 వ్యక్తుల గురించి కూడా మాట్లాడతాడు. ఇది ఈ యోధా పత్రికని 3 భాగాలుగా మనం విడగొట్టచ్చు. మొదటి 4 వచనాలు ఒక భాగం అయితే, 5 నుంచి 16 దాకా ఒక భాగం అయితే, 17 నుంచి 25 వరకు మూడో భాగం. ఈ విధంగా 3 భాగాలుగా విడగొట్టి మనం పదే పదే ఈ వచనాలు కనుక పరిశీలనగా చదివితే ఇందులో ఉన్న లోతైన సత్యం మనకు అర్థమవుతుంది. ఆ భారం మన గుండెల్లోకి వస్తుంది. ఆలోచించండి. పరిశీలనగా ప్రతి వచనాన్ని మీరు పట్టి అర్థం చేసుకుంటూ చదవండి. జనరల్గా నేను ఇప్పటివరకు చాలా ప్రసంగాలు విన్నాను. అవన్నీ ఎలా ఉంటాయంటే జస్ట్ చెరీ పికింగ్. మనకి కేక్ మీద చెరీస్ అక్కడక్కడ పెడతారు కదా, శ్రేష్టమైన భాగాలు అలా జస్ట్ వేరుకొని మనము దాన్ని ఇంగ్లీష్లో మనం చెరీ పికింగ్ అంటాం, తెలుగులో మనకు కావాల్సిన వచనాన్ని ఏరుకోవడము అంటారు. బట్ అది దానివల్ల ఏమవుతుందంటే డీవేట్ అయిపోతాం. మనం టెక్స్ట్ చదువుతున్నప్పుడు కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడారు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవన్నీ మన మనసులో పెట్టుకొని మనము లేఖనాలు చదవాలి. చూడండి 5వ వచనం. ప్రతి ఒక్కళ్ళు పరిశీలనగా ప్రతి వచనాన్ని చూడాలని నా విన్నపం. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములో ఆయన భద్రపరిచి బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఇక్కడ 3 సంఘటనలు చెప్తున్నాడు. ఒకటి, ఐగుప్తు నుండి కనానుకి, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలను కనానికి తీసుకొచ్చే క్రమంలో దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళందరూ మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. దాని ప్రతిఫలం బయలుదేరిన 20 లక్షల పైచిలుకు మంది ఇశ్రాయేల్ ప్రజల్లో కేవలం ఇద్దరు వాగ్దాన దేశానికి చేరతారు. ఎవరు వాళ్ళిద్దరు? యెహోషువ, కాలేబు. చాలా సంతోషం అయ్యా, రిప్లై రావాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. సో వాళ్ళిద్దరు మాత్రమే చేరారు. ఎందుకని? మిగతా వాళ్ళంతా ఎందుకు చేరలేదు? ఏమైపోయారు వాళ్ళంతా? కరెక్ట్గా వారము లేదా 2 వారాల్లో చేయాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేశారు వాళ్ళు? ఎర్ర సముద్రానికి యోర్దానికి మధ్యలో ప్రాంతమే వాళ్ళు చేసిన ప్రయాణం. కరెక్ట్గా 2 వారాలు, స్లోగా నెమ్మదిగా వెళ్ళినా కూడా 2 వారాలు పడుతుంది. కానీ 40 సంవత్సరాలు వారిని అక్కడక్కడే తిప్పి చివరిగా ఇద్దరిని ప్రవేశపెడతారు. అంటే వెళ్ళారు, 20 లక్షల పైచులకు వెళ్ళారు. అయితే బయలుదేరిన వారిలో అక్కడికి చేరిన వాళ్ళు కేవలం 2. దేవుడి మీద వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి, వాళ్ళు చూపించిన అవిధేయతను బట్టి, దేవుణ్ణి ఆ గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోయిన విధానాన్ని బట్టి దేవుడు మధ్యలోనే వాళ్ళని అరణ్యంలో రాలిపోచేశాడు. మీరు పరిశీలనగా ఈ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణాన్ని, అది నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ఇవి 3 చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది.
చదివే కొద్ది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి చదవండి, మన ఆత్మీయ ప్రయాణము అందులో కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాళ్ళందరూ మర్చిపోయారు, దేవుణ్ణి అక్కడ విసర్జించారు. అద్భుతాలు చూశారు. దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మన్నాను తినిపించాడు, కావలసిన నాన్ వెజ్ లేదు మాకని గొడవ పెడితే నాన్ వెజ్ ఇచ్చాడు, పూరేళ్ళు. ఆ తర్వాత నీళ్లు లేక బాధపడుతుంటే నీళ్ళు ఇచ్చాడు. అక్కడ అవిధేయత చూపించినా సరే దేవుడి వాళ్ళకి అక్కడ నీళ్ళు ఇచ్చాడు. సో ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. అందువల్ల అవిధేయతను చూపించిన దాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి వాళ్ళు నశించిపోయారు. ఇంకోటి, ప్రధాన దేవదూత దేవుడి కంటే హెచ్చుగా తనను తాను హెచ్చించుకున్నాడు, పడద్రోయబడ్డాడు, బంధించబడ్డాడు, నిత్యనాశనానికి బంధించబడ్డాడు. సొదొమ గొమొర్రా మూడవది. మనందరికీ సొదొమ గొమొర్రా సంగతి పూర్తిగా తెలుసు, స్టోరీలు చాలాసార్లు విన్నాం. వాళ్ళ పాపపు తీవ్రత ఏ విధంగా వెళ్ళిందంటే దేవదూతలను కూడా వదిలిపెట్టట్లేదు. వాళ్ళని కూడా పట్టడానికి గుంపుగా వచ్చారు. సో ఇవి 3 ఎగ్జాంపుల్స్ చెప్తూ క్షమించండి. సో ఇవి 3 బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తుల్ని మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. ముగ్గురు వ్యక్తుల గురించి కొంచెం లోతుగా వెళ్తాడు ఇక్కడ. అవి వారి స్వభావం ఏ విధంగా ఉంది, ఎటువంటి తీవ్రతను ఇంకా వీళ్ళు ఇక్కడ కలిగి ఉన్నారనేది మనము చూస్తాం. 11వ వచనం చూస్తే ఒకసారి చూడండి, పరిశీలనగా చూడండి, నేను చదువుతాను. ఈ 10వ వచనం వరకు జరిగిన వీళ్ళందరి గురించి మాట్లాడుతూ నాశనము వాటి వలన వివేక శూన్యములకు మృగముల వలె వాటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకున్నారు, అయ్యో వారికి శ్రమ. బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, తీవ్రమైన బాధను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. 11వ వచనం చూస్తే, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇందులో మనము కొంచెం డీప్గా వెళ్దాం. కయీను నడిచిన మార్గమును నడిచిరి. ఏం చేశాడు కయీను హేబేలు? ఏమిటి వాళ్ళిద్దరు స్టోరీ? ఓకే, సో ఆ కయీను అర్పణ తెచ్చాడు, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు. అయితే ఎవరు అర్పణ అంగీకరించాడు? దేవుడు. హేబేలు. మరి కయీను ఎందుకు స్వీకరించలేదు? కయీను ఎందుకు అంగీకరించలేదు? ఓకే, అయితే ఇక్కడ ఇంకొక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, అప్పటికి కయీను హేబెలు ఉన్నప్పటికీ అప్పటికి ఇంకా కయీను హత్య చేయలేదు, హేబెల్ ఉన్నారు ఇద్దరు. అప్పుడు వాళ్ళిద్దరూ అర్పణ దేవునికి అర్పించారు. అప్పటికి పాపం ఉందా లేదా? అప్పటికి పాపము ఉందా లేదా? ఉంది. ఎందుకు, ఎలా ఉందంటే, ఆదాముని హవ్వని బయటికి ఎప్పుడైతే గెంటివేయబడ్డారో ఆ కారణమే పాపం. వాళ్ళు లోపల చేసిన పాపాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆ పాపం చేసిన దాన్ని బట్టి వాళ్ళిద్దరిని బయటికి గెంటేశాడు. సో అప్పటికి పాపం ఉంది. ఒక పాపి దేవుని దగ్గరకు ఏ ఉద్దేశంతో రావాలి?
దేవా నువ్వు నాకు ఇచ్చావు, ఇది ఇచ్చావు అంటే ఇద్దరు, కయ్యనేమో వ్యవసాయదారుడు, అవునా? వ్యవసాయదారుడేనా? హేబేలు పశువుల కాపరి. సో అప్పుడు ఎక్స్చేంజ్ అనేది మెటీరియలిస్టిక్ ఎక్స్చేంజ్ ఉంది, కరెన్సీ లేదు. కాబట్టి అందరికీ వేరే వాళ్ళకి మనకి ఏదైనా కావాలంటే వస్తు మార్పిడి విధానం ఉండేది అప్పుడు. సో అందరికీ అన్నీ దొరుకుతాయి. అయితే కయ్యను తన పండిన పంటలో నుంచి కొంత భాగాన్ని తీసుకొచ్చాడు. హేబేలు తన దగ్గరున్న పశువుల్లో నుంచి ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? మరణం. ఒక పశువుని వధించి నేను పాపిని అని చెప్పేసి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అయితే ఇద్దరు పాపులే. ఒకళ్ళు నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని వచ్చాడు. ఇంకొక వ్యక్తి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అనే ఒక పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు అప్పుడు? నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వస్తే అంగీకరిస్తాడు. అవునా? సో అందుకని హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణ తిరస్కరించాడు. తర్వాత బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఏంటి, ఎవరి బిలాము? బిలాము గురించిన స్టోరీ కూడా మనం విన్నాం కదా ఇంతకుముందు, తెలుసు మనకు బిలాము ఎవరో. ఒక చిన్న మీకు తెలిసిన విషయం ఏదన్నా చెప్తారా బిలాము గురించి? బిలాము తెలుసు కదా మనందరికీ. సరే, అంటే గాడితో దేవుడు మాట్లాడిస్తాడు అనే విషయాన్ని అందరికీ తెలుసు. అయితే ఇంకొంచెం మనం లోతుగా వెళ్దాం. చూడండి, సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిచి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమనుడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాస్ అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడకచోటికి ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. వారిద్దరి పేర్లు, వాళ్ళు ఎవరంటే అతని పేరు జిమ్రీ, ఆ స్త్రీ పేరు కోబ్జీ. వీళ్ళిద్దరిని ఫినెహాస్ ఒక్క ఈటెతోటి పొడిచి చంపేస్తాడు. ఇద్దరికి ఇటు పొడిస్తే అటు వచ్చేస్తుంది, స్పాట్లో చనిపోతారు. సర్వ సమాజము ముందు ఫినెహాస్ చంపేస్తాడు ఇద్దరిని. అప్పుడు యేసుక్రీస్తు శబాష్ అంటాడు, చంపేశాడు ఇద్దరిని. ఎందుకు అంటాడంటే, నాకు నచ్చనిది ఫినెహాస్ కూడా నచ్చలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆ మిద్యాను స్త్రీలతోటి వ్యభిచారం చేస్తూ ఉంటారు. వ్యభిచారం చేస్తున్నప్పుడు
దేవుడు శిక్షించమంటాడు, చంపేయమంటాడు. ఎవరెవరైతే వాళ్ళతో వ్యభిచారం చేశారో వాళ్ళందరినీ చంపేయమంటాడు. సర్వ సమాజం ముందుట సూర్యునికి ఎదురుగా చంపమంటే ఆ ప్రక్రియ జరుగుతుంటుంది. అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుంటుంది, దేవుడు ఇచ్చినటువంటి శిక్ష అమలుపరుస్తూ ఉంటాడు మోషే. ఆ టైంలోనే వీళ్ళు ఇశ్రాయేలీయుడు ఒకడు మిద్యాను స్త్రీని తీసుకొని వ్యభిచారం చేయడానికి వస్తాడు. అంటే ఒక పక్క దేవుడు అక్కడ శిక్షిస్తూ ఉండగానే మరొక స్త్రీతో వ్యభిచారం చేయడానికి సిద్ధపడ్డాడంటే ఆ పాపపు తీవ్రత ఎంత పీక్ స్టేజ్లో ఉందో, వాళ్ళు ఎంత దేవుణ్ణి విసర్జించిన వారై ఉన్నారో మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది మన కళ్ళ ముందు శిక్షలు అమలుపరుస్తూ ఉంటే మనం పాపం చేయడానికి ధైర్యం చూపిస్తామా? నో. కానీ వీళ్ళు ఇక్కడ ఆ స్థితిని కూడా దాటిపోయారు. అంటే దేవుణ్ణి ఎంత తీవ్రంగా విసర్జించారో, ఎంత దూరంగా దేవునికి వాళ్ళు వెళ్ళిపోయారో మనకి అర్థమవుతుంది. ఈ తీవ్రతకి కారణమే ఈ బిలాము బోధ. బిలాము ఈ బాలాకు అనే రాజు బిలామును పిలిపిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల మీద గెలవడానికి దేవుడు వాళ్ళకు తోడున్నాడు, నువ్వు ప్రవక్తవు కదా, వాళ్ళని శపించు, అప్పుడు నేను వాళ్ళ మీద గెలుస్తానంటే 3 సార్లు పిలుస్తాడు. దేవుడు బిలాముతో మాట్లాడిన తర్వాత ఆశీర్వచనమే వస్తుంది, కానీ దేవుడు ఏదైతే బిలాము నోట ఉంచాడో ఆ ఆశీర్వచనమే వస్తుంది, కానీ శాపవచనము తన నోట్లో నుంచి రాదు. ఆ తర్వాత వీళ్ళు ఆశ చూపిస్తారు. ముందు మిద్యాను పెద్దలను పంపిస్తారు, మనడు లంగడు. ఆ తర్వాత స్త్రీలను పంపిస్తాడు. స్త్రీల చేత ఒక శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చి పంపిస్తాడు, ఆహ్వానిస్తారు. ఎందుకు? వాళ్ళ పండగలకి ఆహ్వానిస్తారు. పండగలకి ఆహ్వానిస్తే అక్కడ వ్యభిచారము అనేది సర్వసాధారణం మిద్యాను ప్రజల్లో. వాళ్ళు ఎంత తీవ్రంగా చేస్తారంటే మేము కూడా దేవుని కోసమే చేస్తున్నాము అని వాళ్ళ శరీరాలు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మరి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ పాపంలోకి ఇశ్రాయేలు ప్రజల్ని డైరెక్ట్గా పిలిస్తే రారు. అందుకని మభ్య పెడతారు వాళ్ళని. పిలిచి ముందు మా పార్టీలకు రండి, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది రండి అంటారు. ఫంక్షన్ జరిగే అవతలకి వెళ్ళాలంటే ముందు ప్రారంభంలో వాళ్ళ విగ్రహాలు అవి ఉంటాయి, ముందు అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి విందు, మందు, ఆ తర్వాత మరొకటి. దానికోసం ఆ చివరి దాకా వెళ్ళాలంటే ముందు ఈ 3 జరగాలి. ముందు వాళ్ళ దేవతలకు మొక్కాలి, వాళ్ళ మద్యపానాన్ని, మందుని తీసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళ విందుల్లో పాల్గొనాలి, ఆ తర్వాత దానికి ఆ చివరి దాకా వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలి. అంటే అక్కడ పాపంలో పడిపోయారు. ఆ తీవ్రమైనటువంటి పాపంలో పడిపోయి దేవుడు ఇక్కడ శిక్షిస్తున్నాడు అన్న విషయం కూడా మర్చిపోయారు. ఈ బిలాము బాలాకుకి ఈ ఐడియా ఇస్తాడు, ఈ విధంగా ప్రొసీడ్ అవ్వు, మీ స్త్రీలను పంపించు, మంచి శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా నీ మార్గంలోకి వస్తారు. వాళ్ళు దేవుని వైపు ఉన్నంతకాలం నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షించే విధంగా నేను నీకు ఒక మంచి ఐడియా ఇస్తానని చెప్పేసి ఈ ఐడియా ఇచ్చి వాళ్ళని ట్రాప్లో పడేస్తాడు. అలాగే పడిపోతారు, శిక్షకు గురి అవుతారు. అది బిలాము బోధ. అంటే మనకి తప్పుడు బోధ. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పుడు బోధకి బెస్ట్ ఎగ్జాంపుల్ బిలాము బోధ. అందువల్ల ఈ బిలాము బోధ అనేది మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బిలాము బోధ అని మనం పిలుస్తాం. తర్వాత కోరహు చేసినట్టు తిరస్కారము చేసిరి. ఇక్కడ ఈ బిలాము బోధ దాని కంటిన్యూషన్ ఫైనల్గా ఒక మాట ఏంటంటే, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి అక్కడ 32వ వచనంలో మనం చూస్తే 24,000 మంది తెగుళ్ళతోటి చనిపోతారు. 24,000 మంది చనిపోతారు. తర్వాత
కోరహు చేసినట్లు తిరస్కారము చేసిరి. దాదాపుగా ఈ కోరహు అనే వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక సబ్ లీడర్షిప్లో ఉండే ఒక వ్యక్తి. మోషే లీడర్ అయితే, టాప్ లీడర్ అయితే, ఆ కింద స్టేజీలుగా విడగొట్టి ఒక సబ్ లీడర్షిప్లో ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఈయనకి తిరుగుబాటు వస్తుంది మనసులో. ఏంటి, ఎప్పుడు మోషే చెప్పినట్టే వినాలా, మోషే మాటని నేను వినాలా అని కొంతమందిని పోగు చేస్తాడు. దాదాపుగా 250 మందిని పోగు చేస్తాడు. అది కూడా ఒకసారి చూసి మనము ముందుకెళ్తాం. సంఖ్యాకాండంలో ఈ 16వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఈ కోరహు ఎవరనేది ఇక్కడ స్టార్టింగ్లో చెప్తాడు. లేవీకి మునిమనవుడును, కహాతుకు మునిమనవుడును, ఇస్సారు కుమారుడనగు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. ఇప్పుడు మోషేని నియమించింది ఎవరండి? దేవుడు కదా. మరి దేవుడు నియమించిన దానికి మనము ఎదురెళ్తే ఏమవుతుంది? సో అదే జరిగింది అక్కడ. ఈ కోరహు చేసిన తిరుగుబాటును బట్టి తను ఇంకొంతమందిని పోగు చేసుకొని మోషే మీదకి తిరుగుబాటుకి వెళ్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు 32వ వచనంలో చూస్తే, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. తిరుగుబాటు చేస్తాడు కోరహు. ఆ తిరుగుబాటు చేసినందువల్ల ఆ వచ్చిన ప్రతిఫలమే ఈ నాశనం. తర్వాత వీరు యోధాపత్రిక వద్దాం. మళ్ళీ యోధాపత్రికలో 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘముగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వీరు ఎక్కడున్నారంట, ఎలా ఉన్నారంట? మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. ఈ తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, పాపపు స్వభావం కలిగిన వారు, పాపంలో తీవ్రస్థాయికి తారస్థాయికి వెళ్ళినటువంటి వారు మన మధ్యలోనే ఉన్నారు. వారి గురించి మనం పోరాడాలి అని యూదా రాస్తున్నాడు. ఎలా ఉన్నారంట? వీళ్ళు నిర్భయంగా తిరుగుతూ ఉన్నారు మన మధ్యలో, మనతో కలిసి సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు అనే మాట దగ్గర 5 ఉంది కదా. కింద ఫుట్ నోట్లో చూస్తే మేపుకొనుచు అని ఉంటుంది. జనరల్గా మనము భోజనం చేస్తే మనల్ని గురించి మనం ఏమనుకుంటాం? మనల్ని మనం పోషించుకుంటున్నాం అంటారు. మేపుకొనుచు అంటే, మేపుకొనుట అనే పదాన్ని ఎక్కడ వాడతాం? పశువులకి వాడతాం. అంటే పశు స్వభావము కలిగినటువంటి వారుగా ఉన్నారు అని ఇక్కడ వాళ్ళ గురించి ఈ పదాన్ని వాడాడు. మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. అర్హత లేని వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు. సంఘానికి చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. సంఘంలో చేయాల్సిన పోరాటం ఇది. తీవ్రత కలిగి సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి యూదా బాధతో రాస్తున్న పత్రిక ఇది. అయితే వీళ్ళ గురించి 14వ వచనంలో చూద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును
వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు కదా, వచ్చెను అనేది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ప్రజెంట్ టెన్స్ కదా. మరి వచ్చెను అని అప్పటికి ఇంకా అవ్వలేదు కదా. దానికి ముందు ఏమైంది ఇక్కడ? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఎప్పుడో చెప్పాడు వీళ్ళ గురించి. ఆదాము తర్వాత 7వ వాడైన హానోకు కూడా వీళ్ళ గురించి ప్రవచించి చెప్పేశాడు అప్పుడే. వీళ్ళని, ఇటువంటి పాపంలో ఉన్నటువంటి వారిని శిక్షకు ముందు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షకు ముందు దేవుడు మనల్ని, మన పాపాలని ఒప్పిస్తాడు. ఆ ఒప్పించడానికి ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ప్రవక్తలకి పాస్ట్ టెన్స్ కూడా, ఫ్యూచర్ టెన్స్ కూడా ప్రజెంట్ టెన్స్. భవిష్యత్తులో వాళ్ళు జరగబోయేదాన్ని ముందుగా చూసి ఇప్పుడు జరుగుతున్నట్టుగానే వాళ్ళు మాట్లాడతారు. ప్రవచనాలు భవిష్యత్తును గురించి మాట్లాడతారు ప్రవక్తలు. సో ఆ భవిష్యత్తులో జరగబోయే దాని గురించి తను చూసి ఇక్కడ వచ్చెను అని మాట్లాడతాడు. తర్వాత 16వ వచనం నుంచి చూద్దాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సడుగువారును తమ గతిని గూర్చి నిందించువారనై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. దురాశల చొప్పున వాళ్ళకి స్వలాభం మాత్రమే ముఖ్యం. దేవుని మాట, దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పినటువంటి ఆ నడవడిక వాళ్ళకి అవసరం లేదు. అలా చేస్తూ సంఘాన్ని కూడా డైల్యూట్ చేస్తున్నారు, సంఘాన్ని కూడా పాడు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మనం పోరాటం చేయాలి, వాళ్ళని మనము హెచ్చరించాలి, వాళ్ళని మనము సంఘం నుండి వెలివేయాలి. అయితే 17వ వచనం నుంచి, సో ఇక్కడ 5 నుంచి 16 వచనాలు వాళ్ళ స్వభావం గురించి చెప్పాడు, 3 సంఘటనలు చెప్పాడు, 3 వ్యక్తుల గురించి కూడా క్లియర్గా ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడాడు. అయితే ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. ఇంకా ఎవరు చెప్పారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు వీళ్ళ గురించి, అపోస్తలులు చెప్పారు, ఆదాము నుండి 7వ వాడైన హనోకు చెప్పాడు, ఇంతమంది చెప్పాడు. సో వీళ్ళని గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి, వీళ్ళని కట్టడి చేయాల్సిన పరిస్థితి. అది ఆ ఫైర్ మనలో నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యూద ఈ పత్రికని రాశాడు. తర్వాత 20వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయ్యండి భేదములు కలగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు క్రీస్తుని విశ్వసించి క్రీస్తు మాట చొప్పున నడిచేవారైతే, లోకంలో ఉన్నవారు లోకాశల చొప్పున వారి ఆలోచన, సొంత ఆలోచన చొప్పున నడుచుకునేవారు లోక సంబంధులు. వాళ్ళు ఏం చేస్తారంట? భేదములు కలగజేస్తారు, ఒకళ్ళకొకళ్ళకు పెట్టేస్తారు, మనల్ని భక్తి నుండి డైవర్ట్ చేస్తారు, డైల్యూట్ చేస్తారు, మన భక్తిని డైల్యూట్ చేస్తారు. భక్తి ఇన్ ద సెన్స్, మనము కేవలం ఈ 2 గంటలో 3 గంటలో ఈ 4 గోడల మధ్య మనము చేసేది భక్తి కాదు. ఏదైతే మన జీవితంలో కనబడుతుందో, మన జీవన విధానం ఏదైతే ఉందో అది భక్తి. వాస్తవానికి క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి మనము, మనకి క్రైస్తవులు అని పేరు మనమే పెట్టుకున్నామా?
మనమే పెట్టుకున్నామా? నో, కాదు. అన్యులు మనల్ని పిలిచారు. అప్పుడు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, క్రీస్తు శిష్యులు, క్రీస్తును పోలి నడుచుకుంటున్న వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తుకు చెందినవారు అని పిలవడానికి ఒక పదాన్ని పెట్టుకున్నారు, క్రైస్తవులు. అంటే వాళ్ళని చూస్తే ఏం కనబడుతుంది? క్రీస్తు కనబడుతున్నాడు వాళ్ళల్లో. అందుకని క్రైస్తవులు అని పిలువబడ్డారు. అప్పుడు మొదలైంది అన్యులు పెట్టిన పేరు మనకది. ఐ బిలాంగ్స్ టు క్రైస్ట్, నేను క్రీస్తుకు చెందినవాడను. ఎప్పుడు క్రీస్తుకు చెందినవాడను అవుతాను? నేను క్రీస్తుని అనుసరించినప్పుడు, ఆయన సూచనలు, ఆయన చెప్పిన మాటలు ప్రకారం నా జీవితాన్ని నేను నడిపినప్పుడు, నా ఆలోచన, నా క్రియ దేవుని మాటకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే నేను క్రైస్తవుడిని అవుతాను. ఈ 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా, గడప దాటిన తర్వాత ఇంకొకలాగా ఉంటే మనము క్రైస్తవులము కాము. క్రైస్తవులుగా మనము భ్రమపడుతున్నాం. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామా? క్రైస్తవులుగా మనము భ్రమపడుతున్నామా? లేదా మనం క్రైస్తవులుగా ఉన్నామా అనేది మనకి మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఇది ఎవరికి వారు ప్రశ్నించుకుందాం. మనం నిజంగా నేను క్రైస్తవున్నా, క్రీస్తుకు చెందినవాడనేనా, నా ఆలోచన ఎలా ఉంది? కేవలం నేను ప్రార్థనలో ఉన్నప్పుడు లేదా మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా ఉన్నానా? నా బయట నా ప్రవర్తన ఎలా ఉంది? అలాగే ఉన్నానా? వేరే విధంగా ఉందా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం. తర్వాత 20వ వచనానికి వస్తే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఏమంటున్నాడు? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏంటి అతి పరిశుద్ధమైనది? అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఏంటి అతి పరిశుద్ధమైనది? అపోస్తుల బోధ, క్రీస్తు మీద, క్రీస్తు అనే బండ మీద మనల్ని మనం కట్టుకోవాలి. అవునా? అదేనా అతి పరిశుద్ధమైన మన విశ్వాసం? క్రీస్తు మీద మనకున్నటువంటి విశ్వాసమే అతి పరిశుద్ధమైన విశ్వాసం. అపోస్తలులు మనకు అందించినటువంటి బోధ అదే మనకి ప్రమాణం. సొంతగా నా ఆలోచన ప్రకారం ఏదైనా నేను మాట్లాడితే అది దుర్బోధ. కాబట్టి అపోస్తలుల బోధన మాత్రమే మనము అనుసరించాలి. అది అపోస్తలులు ఏ విధంగా ఇచ్చారంటే, మనం ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త మొదటి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ తర్వాత మేము ఏది అపోస్తలులు మాట్లాడుతాం, మేము ఏది చూసామో, ఏది నిదానించి చూసామో, విన్నామో, ఏదైతే మేము అనుభవించామో అది మేము మీకు చెప్తున్నామో అంటారు అపోస్తలులు కూడా. ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవించారు. అపోస్తలులు 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు దగ్గర డైరెక్ట్గా శిష్యరికం చేశారు. వాళ్ళు ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు ఏదైతే డైరెక్ట్గా విన్నారో, చూశారో, తాకి చూశారో, వాళ్ళు అనుభవించారో అది చెప్పారు మనకి. యేసుక్రీస్తు ద్వారా ఏదైతే డైరెక్ట్గా పొందారో అది మనకి అపోస్తలుల బోధగా ఇవ్వబడింది. దాని ప్రకారం మాత్రమే మన బోధ ఉండాలి, మన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ప్రకారమే మనం నడవాలి. అదే మనకి ప్రమాణం, అపోస్తలుల బోధ. సో దాని గురించి చెప్తున్నాడు.
తర్వాత అయితే మిమ్మును మీరు ఒకసారి మళ్ళీ ఇంకోసారి చదువుకొని ముందుకు వెళ్దాం. 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. తర్వాత అటువంటి మనము ఏం చేయాలో మనకు ఒక సూచన ఇస్తున్నాడు. సందేహపడు వారి మీద కనికరపడుడి, కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. సందేహపడే వాళ్ళు ఉంటారు మన మధ్యలో, వాళ్ళని కనికరించండి, కరుణించండి, వాళ్ళతో వాళ్ళ సందేహాలు తీర్చండి. శరీర సంబంధమైన అపవిత్రతకు ఏమాత్రమును ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయంతో కొందరిని రక్షించుడి. మనలో ఇంకొంచెం తీవ్రమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనము రిస్క్ చేసి మరి వాళ్ళని రక్షించాలి. నిత్య నరకాగ్నికి వాళ్ళు లోను కాకుండా, అపాత్రులు అవ్వకుండా వాళ్ళని మనము రక్షించాలి. కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. చివరి వరకు వెళ్తారు, అక్కడ కూడా అవకాశం ఉంది. యేసుక్రీస్తు సిలువలో దొంగని ఏ విధంగా రక్షిస్తాడో ఆ క్షణం గనక ముగిసిందంటే అక్కడ నిత్య నరకమే ఆ దొంగకి. చివరి నిమిషంలో యేసుక్రీస్తుని అంగీకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు, యేసుక్రీస్తుని అడుగుతాడు. వెంటనే తనకు కలిగిన ఆ పశ్చాత్తాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆ దొంగని రక్షిస్తాడు. నీవు నాతో నేడు నీవు కూడా పరదేశంలో ఉండు అంటాడు. సో ఆ స్థితిలో ఉన్న వాళ్ళని, చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా మనం రక్షించవచ్చు. అగ్నిలో నుండి లాగినట్టు. అగ్నిలో పడిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. దానికి ముందుగా ఒక క్షణము ముందైనా వాళ్ళని మనం రక్షించడానికి మనకి అవకాశం ఉంది. సో ఇలాగా కొంతమందిని మన తోటి వాళ్ళని మనము రక్షించాలి. ఎప్పుడు మనం రక్షించగలుగుతామంటే లేఖనాలు స్పష్టంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, లేఖనాల మీద ధ్యాసించి ప్రభువైన యేసుక్రీస్తుకి మనము ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని సహాయం మనం కోరుకొని మనం గనక మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తే మనము అది పొందగలుగుతాం. మనం ఆ పని చేయగలుగుతాం. ఆ పని చేస్తూ మనకు ఆ బాధ్యతను దేవుడు, మన యోధ ఈ పత్రిక రాస్తూ ఆ బాధ్యతను మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. తీవ్రమైనటువంటి ఆ ఉద్వేగ ఆ హృదయంతో, బాధ కలిగినటువంటి బాధాతప్త హృదయంతో ఈ పత్రికని యోధ రాస్తూ మనకి ఇచ్చాడు. తర్వాత చివరిగా 24-25 వచనాలు చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకును ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని మనం నిరంతరము గుర్తు చేసుకోవాలి. దానికే మనకి ప్రభువు బల్ల రొట్టె ద్రాక్షారసాన్ని సదృశ్యంగా ఇచ్చాడు. ఎందుకని మనం అది చేయాలంటే నిత్యము మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరము ఒకే శరీరంలో భాగంగా మనము నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఒకే రొట్టెలను ఏ విధంగా పంచుకుంటామో మేమందరము కూడా ఒకే శరీరంలో అవయవాలంగా మనల్ని మనము ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మన తోటి వాళ్ళతో మంచి సహవాసం అనేది కలిగి ఉండాలి. వాళ్ళకి సహాయపడే వాళ్ళంగా ఉండాలి. సో ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షరసాన్ని అది నిరంతరం మీరు కలుసుకున్నప్పుడల్లా ఇది చేయమని ఎందుకు చెప్తాడంటే మనకి యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని మనం నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. మన తోటి వాళ్ళని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఉండాల్సిన ఆ యొక్క సిలువ మీద మనల్ని పక్కన పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువ శిక్షను అనుభవించి ఆయన మనకి పరలోకానికి వెళ్ళడానికి అర్హతనిచ్చాడు. ఆయన కృపని మన మీద కప్పాడు. నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. స్వభావ సిద్ధంగా మనం పాపులమే. మనకి ప్రధానమైన శత్రువు ఎవరు?
పాపం, ప్రధానమైన శత్రువు పాపం. ఆ పాప స్వభావాన్నే సాతానుగా మనము అభివర్ణిస్తాం. మనకి ప్రధాన శత్రువు పాపం. ఆ పాపాన్ని నుండి మనము విడుదల పొందాలి. పరిశుద్ధులు ఎవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు కూడా పాపంలో ఉన్నటువంటి వాళ్ళే. అది ఆదాము వరుస నుంచి వస్తూ ఉంది. జనరేషనల్ కాన్సిక్వెన్సెస్. నేనేం చేయలేదు కదా, నేను పాపిని ఎలా అవుతాను అనుకుంటామేమో. మనకి అది జనరేషనల్ కాన్సిక్వెన్సెస్ ఆదాము వరుస నుండి మనకి వచ్చింది. అక్కడ మొదటి ఆదాము పాపంలో పడవేస్తే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపాన్ని నుండి మనకి విడుదల కలిగించాడు. అది ఆ రక్షణని మనము పొందుకోవాలి. మనకి క్రీస్తు ఇచ్చినటువంటి ఆ రక్షణని మనం కాపాడుకోవాలి, తొట్టిల్లిపోకూడదు. కాబట్టి అర్థం చేసుకోండి, యూదా పత్రిక ప్రతి వచనాన్ని పరిశీలనగా మళ్ళా చదవండి. దీనిలో ఉన్న తీవ్రత మనకి అర్థమైతే దాని ప్రకారంగా మనము పని చేయగలుగుతాం. మనకు బాధ్యతనిచ్చాడు యేసుక్రీస్తు. వెళ్తూ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని మనకి బాధ్యత ఇస్తే, సంఘాన్ని, చెడిపోతున్న ఈ సంఘాన్ని, డైల్యూట్ అవుతున్నటువంటి సంఘాన్ని, ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో, ఇన్ఫిల్ట్రేటెడ్ చర్చ్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫిల్ట్రేటెడ్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని తగిన విధంగా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి యూదా ఈ పత్రికలో మనకి తెలియజేస్తాం. మనకు ఒక బాధ్యతని ఇచ్చాడు. ఆ బాధ్యతని మనము ప్రతి ఒక్కరం గుర్తెరుగుదాం. దానికి ముందుగా మనము లేఖనాలు స్పష్టంగా అర్థం చేసుకుందాం. లేఖనానుసారంగా మన ప్రవర్తనను మార్చుకుందాం. మనం క్రీస్తుకు మరింత సమీపంగా వెళదాం. క్రీస్తు శిష్యులుగా మారదాం. క్రీస్తు చేత బలా నమ్మకమైన మంచి దాసుడు, నా ప్రియమైన ముద్దు బిడ్డ అని దేవుని చేత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము పిలువబడదాం. అప్పుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు మనము సక్రమంగా దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మని సహాయంతో మనకిచ్చినటువంటి బాధ్యతను మనము నెరవేరుద్దాం. మనము చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మారెడ్డిపాలెం సంఘంలో ఆ సంఘముతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మేమందరము కలిసి మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మాట్లాడింది నేను కాదు నాయన, నాతో మాట్లాడించింది మీరే కనుక నా తండ్రి, మీ మాటలు సంఘములో నాయన ఫలించడానికి సహాయం చేయండి. ప్రతిఫలం మీరే దయచేయమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. విన్నటువంటి నాయన మాటల్లో మేము ధ్యానించిన మాటలు ఏమైనా దోషాలు ఉంటే మమ్మల్ని క్షమించండి, సరిచేయండి, గద్దించండి, మమ్మల్ని సరిచేయండి, సహాయం చేయండి. నీ నిత్యరాజ్యంలో మా అందరికీ నైనా చోటు లభించలాగా అట్టి అర్హతను మేము పొందడానికి మాకు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. యూదా ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పత్రికను నా తండ్రి మరలా మేము ధ్యానించి అందులో ఉన్న సారాన్ని మేము గ్రహించి నా తండ్రి మాకిచ్చినటువంటి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మాకు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటూ మరొకసారి సంఘానికి నాయన కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘ పెద్దలకు, సంఘ కాపరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీకు నాయన ప్రత్యేక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, దేవా నీ చిత్తంలో మేమందరము ముందుకు నడవాలని, నీ నిత్యరాజ్యంలో చోటు సంపాదించుకునే వరకు మా భక్తి జీవితాన్ని నీకు ఇష్టమైన రీతిలో కొనసాగించడానికి మాకు సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.